ఫస్ట్ ఏంటంటే రూల్స్ చాలా మారిపోయినాయి. గతంలో ఉన్నటువంటి రూల్స్ లేవు. మీరు అన్నట్టుగా ఫస్ట్ పేషెన్స్ లేదు. టెస్ట్ మ్యాచ్ అంటున్నాం కదా, మీరు అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే కిషోర్ దా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డొమెస్టిక్ క్రికెట్ నుండి వస్తుంది. అసలు డొమెస్టిక్ క్రికెట్ స్ట్రాంగ్గా ఉండి డొమెస్టిక్ క్రికెట్ 4-5 డేస్ వరకు మ్యాచెస్ కొనసాగినట్లయితే ఈవెన్ రంజీ ట్రోఫీ మ్యాచెస్ కూడా చాలా క్విక్గా కంప్లీట్ అవుతున్నాయి. అసలు యాక్చువల్గా గతంలోనైతే 3-day రంజీ మ్యాచ్ను 4 చేసిన తర్వాత కూడా సక్సెస్ కొనసాగింది. దేర్ వాజ్ ఎ టైమ్ యాక్చువల్లీ 1982-83లో అవి విశ్వనాథ్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ రోజుల్లో ఒక ఇన్నింగ్స్ లో ఢిల్లీ 700, కర్ణాటక 700+ స్కోర్ చేస్తే ఢిల్లీ 700+ స్కోర్ చేసి విక్టరీ సాధించింది. అప్పుడు రూల్ ఎలా ఉండేదంటే 5-day ఫైనల్ అయినా కానీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ కానట్లయితే మ్యాచ్ను కొనసాగించేది. 10 రోజులు కూడా ఆడేవాళ్ళు. ఆఫ్ కోర్స్ దేర్ వాజ్ ఎ టైమ్ యాక్చువల్లీ 8 days వరకు కూడా వెళ్ళినటువంటి రోజులు ఉన్నాయి. అంటే 5-day మ్యాచ్ అనే అనుకోవటం కానీ ఇప్పుడు ఎందుకు గవాస్కర్ విశ్వనాథ్ ఉన్నటువంటి రోజుల్లో కూడా 1977-78లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఆ సిరీస్ ఎట్లా కొనసాగిందంటే నువ్వా నేను అంటూ పోరాడే 2 టీమ్స్ కూడా. ఓకే, అప్పుడు చాపెల్ ఆడలేదు. చాపెల్ ఆడకపోవడానికి కారణం ఏంటంటే చాపెల్ బ్రదర్స్ అప్పుడు కెర్రీ ప్యాకర్ సిరీస్ అని మీరు వినుంటారు. ప్యాకర్ స్టార్ట్ కావడం బట్టి వాళ్ళు ఎవరు ఆడలేదు. బట్ ఆ సిరీస్ లో లిల్లీ లేదు. లిల్లీ కొంచెం ఇంజరీ కూడా అయింది. థామ్సన్ ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు 2-2 సిరీస్ డ్రా అయినప్పుడు బిషన్ సింగ్ బేడి మొన్న రీసెంట్ గా మన బేడి కెప్టెన్ గా ఉన్నప్పుడు లాస్ట్ టెస్ట్ మ్యాచ్ రసవత్రంగా కొనసాగింది. టెస్ట్ మ్యాచ్ రసవత్రంగా నవ్వుతారు కదా. ఈ రోజుల్లో మనం రసవత్రం అనేటువంటి చాలా తక్కువ, ఎందుకంటే 5 days వరకు టెస్ట్ మ్యాచెస్ అవుతలేవు అసలు. ఆ టెస్ట్ మ్యాచ్ లో 5th day కాకుండా 6th day వరకు కూడా తీసుకెళ్లారు అసలు. అప్పుడు కూడా రూల్ ఏమన్నా ఒకవేళ సిరీస్ గిట్ట కంప్లీట్ కానట్లయితే అంటే లాస్ట్ రిజల్ట్ కొరకు ఆడాలని వీ కెన్ కంటిన్యూ. అప్పుడు ఆ రంజీ ట్రోఫీ 1983-84లో ఆ మ్యాచ్లో నిజంగా చెప్పాలంటే విశ్వనాథ్ ఏం స్కోర్ చేయలేదు, 0. రాజర్ బిన్నీ ఇప్పుడున్నటువంటి చైర్మన్ ఈ స్కోర్డ్ సెంచరీ. కిర్మానీ, అప్పుడు కన్విల్కర్ అని ఒక మంచి ఆల్రౌండర్ ఉండేది, అతను కూడా రైల్వే యాక్సిడెంట్లో చనిపోయినాడు. అతన్ని కొంచెం మంచి ఆల్రౌండర్గా కూడా పోల్చేవారు కపిల్ దేవ్ తోటి. అంటే కపిల్ దేవ్ తోటి పోలవడం కాదు, బట్ ఆ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేది. అయితే ఢిల్లీ 700 చేజ్ చేస్తూ ఆ మ్యాచ్ కూడా గెలిచింది అసలు. క్రౌడ్, ఫుల్ క్రౌడ్స్. జిమ్ఖానాలో మ్యాచ్ అయినప్పుడు రంజీ ట్రోఫీ రోడ్ల మీద నిలబడి చూసేది, బిల్డింగ్ల మీద నిలబడి చూసేది అసలు. యాక్చువల్గా గవాస్కర్ వచ్చాడు అంటే మీరు రంజీ ట్రోఫీ అంటున్నారు కిషోర్ దా, మొయినద్ వాళ్ళ టోర్నమెంట్ ఎంత పాపులర్ అసలు. అవును, ఇప్పుడు ఐపీఎల్ ప్లాట్ఫామ్ అయిపోయింది. ఐపీఎల్ ప్లాట్ఫామ్ అయింది అన్నిటికీ. అప్పుడు మొయినద్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా అంటే హెల్ప్ఫుల్ గా ఉండేది. చిన్నగా మొయినద్ వాళ్ళ టోర్నమెంట్ విషయం యాడ్ చేయాలంటే స్టిల్ ఐ రిమెంబర్, మీరు జర్నలిస్ట్ గా అన్నారు కనుక 2007లో నేను సౌరవ్ గంగూలీని ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ సెండ్ యూ దట్ క్లిప్పింగ్ ఆల్సో, క్లిప్పింగ్ కూడా ఉన్నట్టుంది. సౌరవ్ గంగూలీ అంత మంచి కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నటువంటి సౌరవ్ గంగూలీ వాజ్ అవుట్ ఆఫ్ ఇండియన్ టీమ్. అతన్ని డ్రాప్ కూడా చేశారు అసలు. ఈ వాజ్ స్ట్రగలింగ్ యాక్చువల్లీ టు మేక్ ఎ కమ్ బ్యాక్ ఇన్ టు ద ఇండియన్ టీమ్. సౌత్ ఆఫ్రికా సిరీస్ కంటే ముందు మొయినద్ వాళ్ళ టోర్నమెంట్ లో 70 స్కోర్ చేయడంతో ఈ వాజ్ సెలెక్టెడ్. అంటే ఎంత క్రెడిబిలిటీ ఉండదు ఆ టోర్నమెంట్. మొయినద్ వాళ్ళ టోర్నమెంట్ అంటే ఎవ్రీబడి యూస్ టు ప్లే. మోహన్ బగాన్ ఫుట్బాల్ కి అబ్సల్యూట్లీ, మోహన్ బగాన్ ఫుట్బాల్ 0 అయిపోయింది అసలు. అయిపోయింది కదా ఇప్పుడు 0. టోర్నమెంట్స్ వస్తున్నాయి, ఐఎస్ఎల్ లాంటి టోర్నమెంట్స్ వస్తున్నాయి కానీ బట్ ఆ ఫ్లేవర్ ఏదైతే కప్స్ ఉండేదో ఆ ఫ్లేవర్ లేదు. ఇప్పుడు రంజీ ట్రోఫీ కూడా అంత ఫ్లేవర్ లేదు అసలు. యాక్చువల్గా అంత అయిపోయింది. ఇప్పుడు IPL 20 అని ఎప్పుడైతే ఆటగాళ్ళని కొనేయటం మొదలెట్టారు, అబ్సల్యూట్లీ ఆ కొనటానికి కొనిపించుకోవడానికి రెడీ అయ్యారు తప్పించి కరెక్ట్గా గేమ్లో ఉన్న దాన్ని పెద్దగా ఎవడు కూడా రుచి చూడట్లేదు. దానికి అసలు యాక్చువల్గా మీరు అన్నట్టుగా BCCI యొక్క రోల్ చాలా కీలకం అయిపోయింది ప్రపంచ క్రికెట్లో. ఇప్పుడు మీరు మనీ విషయం కమర్షియల్ అయితే ఎప్పటి నుంచి అయింది అని మనం స్టార్ట్ చేసినట్లయితే, కిషోర్జీ 1983లో ఇండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అప్పుడు పారితోషికం ఎంత ఉండే అంటే 2500 రూపీస్, 2000 రూపీస్ అసలు. అంటే ఇప్పుడు పీనట్స్ అసలు. అంతే. జస్ట్ అంటే దాన్ని ఏమంటారంటే మనం ఎక్కడికైనా హోటల్కి పోతే 5 స్టార్ హోటల్లో అంతే టిప్ ఇవ్వడం అంత మనీ అసలు. 83 వరకు ఇంగ్లాండ్లో వరల్డ్ కప్ కొనసాగింది. ఇట్ వాజ్ అండర్ బ్రిటిష్, ICC మొత్తం ఇంగ్లాండ్ చేతిలో ఉండేది. బట్ 83 తర్వాత ఫస్ట్ అసలు యాక్చువల్గా NKP సాల్వే, జగ్మోహన్ దాల్మియా వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరిని మెచ్చుకున్నారని తక్కువనే అసలు యాక్చువల్గా. అంటే క్రికెట్ అవుట్ ఆఫ్ ఇంగ్లాండ్ మూవ్ అయ్యి ఇండియాలో వరల్డ్ కప్ జరగడానికి ఫస్ట్ టైం అసలు యాక్చువల్గా. ఫస్ట్ 3 వరల్డ్ కప్స్ ఇంగ్లాండ్లోనే జరిగాయి, 75, 79, 83. వీళ్ళిద్దరి రోల్ చాలా బిగ్గర్ అండి అసలు యాక్చువల్గా. వాళ్ళు ఆలోచించి ఏం చేశారంటే ఫస్ట్ ఏషియా కప్ అనేది స్టార్ట్ చేశారు 1984లో, మెల్లమెల్లగా గ్రిప్ సంపాదించుకోవడానికి. అండ్ 87లో పాకిస్తాన్, శ్రీలంక, ఇండియా 3 కలిసి వరల్డ్ కప్ ఇండియాలో ఆర్గనైజ్ రిలయన్స్ కప్ అనేది చాలా పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత
ఒక ఇంగ్లాండ్లోనే ఎందుకు కొనసాగాలి? ఎవ్రీ కంట్రీ షుడ్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ టు హోస్ట్ వరల్డ్ కప్ అని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చారు అసలు. అప్పటి వరకు ఇంగ్లాండ్ డామినెన్స్ ఉండేది. ఇప్పుడు ఫుట్బాల్ వరల్డ్ కప్ చూడండి, ఒక కంట్రీలో ఒకసారి అయింది అంటే మళ్ళీ ఇంకొక కంట్రీలో జరుగుతుంది. ఇట్లా 1930 నుంచి చూస్తూనే ఉన్నాం ఫుట్బాల్ వరల్డ్ కప్. అట్లాగే క్రికెట్ కూడా ఇండియాలో అయిన తర్వాత ఆస్ట్రేలియాలో జరిగింది. మళ్ళీ 96లో ఇంగ్లాండ్ కాదనకుండా ఇండియాకు తీసుకురావడానికి కూడా చాలా మీరు అన్నట్టుగా కమర్షియల్గా మారడమే ఒక రీజన్ అని చెప్పాలి అసలు యాక్చువల్గా. అప్పుడు ఆ రైట్స్ తీసుకురావడం, టెలివిజన్ రైట్స్ ఇండియా గెలవడం, తర్వాత 99లో మళ్ళీ ఇంగ్లాండ్, 2003లో మళ్ళీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళింది, జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా. అంటే ప్రతి కంట్రీ కూడా నిర్వహించాలి. వై షుడ్ ఇంగ్లాండ్ ఒక ఇంగ్లాండ్లోనే ఎందుకు జరగాలన్నటువంటి అది దాని నుంచి బయటకు వచ్చేసాడు. 2007లో వెస్టిండీస్ కూడా కండక్ట్ చేసేది. 11లో మళ్ళీ ఇండియా, 15లో ఆస్ట్రేలియా, 19లో ఇంగ్లాండ్, మళ్ళీ 23లో మళ్ళీ ఇది. సో ఇట్లా ప్రతి కంట్రీకి కూడా ఆపర్చునిటీ వచ్చింది అసలు.